తర్వాత టెట్లో డైరెక్ట్గా వచ్చేటటువంటి ఇంకొక ప్రశ్న లింగ నిర్ధారణ. స్త్రీ శిశువు అయితే వాటి యొక్క క్రోమోజోమ్ ఎలా ఉంటుంది, పురుష శిశువు అయితే దాని యొక్క క్రోమోజోమ్ ఎక్స్ఎక్సా ఎక్స్వైయా అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే, సెక్స్ డిటర్మినేషన్ లింగ నిర్ధారణ తల్లిదండ్రుల నుంచి శిశువుకు సాధారణంగా మానవులు ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య 23 జతల్లో అందులో 22 శారీరకంగా ఉండి ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒక జత లైంగికంగా ఉంటాయి. అందులో తండ్రి నుంచి ఎల్లప్పుడూ ఎక్స్ లేదా వై రెండిట్లో ఏదైనా రావచ్చు. తల్లి నుంచి కేవలం ఎక్స్ మాత్రమే మనకు బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా తండ్రి నుంచి ఎక్స్, తల్లి నుంచి ఎక్స్ వస్తే ఎక్స్ స్త్రీ శిశువు పుడుతుంది. తండ్రి నుంచి వై క్రోమోజోమ్, తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చినప్పుడు ఎక్స్వై వచ్చినప్పుడు మగ శిశువు ఏర్పడుతుంది. ఈ విధంగా లింగ నిర్ధారణ